ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. భక్తుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా ఆ శ్రీరామచంద్ర ప్రభువు అత్యంత విశ్వాస పాత్రుడిగా మరి భక్తుడికి ప్రతిరూపకంగా మెదిలినటువంటి ఆ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏదైతుందో ఈ కొడుల్లో ఏర్పాటు చేసుకుని మరి రాబోయే జయంతి ఉత్సవ కార్యక్రమాలను పురస్కరించుకొని ఇంత భక్తి శ్రద్ధలతో మరి ఆరాధిస్తున్నటువంటి మరి ఆంజనేయ స్వామి భక్తులందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తూ రాబోయే కాలంలో మనకు శాంతి సౌభాగ్యాలు వెదజల్లే విధంగా హిందూ మత ప్రాప్తికి మరి వ్యాప్తి చెందబడే విధంగా ఆంజనేయ స్వామి ఏదైతుందో ఎల్లవేళలా మన యందు ఉండే విధంగా ఆ శ్రీరామచంద్ర ప్రభువు ఒక ఆదర్శ మూర్తిగా సభ్య సమాజానికి అందరికీ ఒక ఆదర్శ దేవుడిగా నిలబడే విధంగా అందరం కూడా ప్రార్థిస్తూ ముందుకు పోవాలని చెప్పి కోరుతూ సెలవు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు చూసిన వాగ్దానానికి అనుగుణంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు మొన్న పేర్కొన్నారు, ఎవరు రైతు ఆందోళన కావాల్సిన అవసరం లేదు, రైతు చెల్లించాల్సిన హక్కు మనం చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే బదలాయింపు చేసుకొని ప్రభుత్వం కార్యం పూర్తిగతిలో ఉండి రేపు ఖరీఫ్ పంట నాటికి అంటే అనంతపల్లి నాటికి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో నమోదు చేయబడే విధంగా కార్యక్రమం అమలు చేయబడ్డారు. ఏర్పాటు చేయబడ్డారు. నేను అరవింద్ గారిని ఏమైనా నువ్వు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఎక్కడైనా కానీ రుణమాఫీ చేస్తున్నావే, మేము రుణమాఫీ చేస్తున్నాం, నువ్వు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, రైతు ఏదైతుందో ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా మద్దతు ధర నిర్ణయిస్తున్నదే 2004లో 450 ఉన్న మరి ధాన్యం మేము దిగిపోయినానికి 10 సంవత్సరాల కాలంలో 450 1350 అయితే అంటే 3 రెట్లు పెరిగింది. 3 రెట్లు 300 టైమ్స్. 2014లో 1350 వరి ధాన్యం ఎంత అయింది? 27 అంటే నాటి కంటే 2 టైమ్స్ రెట్టింపు కాదు. మనం కూడా అంతా చేశాం. వాళ్ళు కనీసం ఏం చెప్తుందో రెట్టింపు చేయలేకపోయింది. రెట్టింపు కావాలని ఎంత కావాలి? 2700 కావాలి. 1350 రెట్టింపు కావాలి, ఎంత కావాలి? 2700 కావాలి. మనం కూడా అంతా చేశాం. ఇవాళ వరి ధాన్యానికి ఏం చెప్తుందో పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా వరి ధాన్యానికి మద్దతు గిట్టుబాటు కావడం లేదు. కాబట్టి రేపు రాబోయే ఖరీఫ్ పంట నుండి అమలు చేయబడుతున్న మద్దతు ధర అదనంగా పర్ క్వింటల్ 500 రూపాయలు ఏదైతుందో బోనస్ కల్పించబోతుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పండి. బీజేపీ కాదా? నేను 3 చెప్పిన, ఉచిత విద్యుత్ చెప్పిన, రుణమాఫీ చెప్పిన, 500 రూపాయల బోనస్ చెప్పిన నేరైతే బీజేపీ కూడా పార్టీ రాష్ట్రాల దగ్గర కామని చెప్తున్నారు. రైతే కాదు, రైతు కూలీలకి ఏదైతుందో వాటికి రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ పొద్దు దేశం ఆడబిడ్డలు ఏదైతుందో మామూలు 600గా సర్కార్ పడిపోతే మనకి ఇంత ఉపాధి లభిస్తుంది. రోజు కూడా 200 రూపాయలు. ఈ పనికి ఆది పథకాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. వ్యవసాయ కూలీలకు అండగా నిలబడ్డది కూడా ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇలా 300 గిట్టుబాటు కావడం లేదు.
దేవుడు ఎవరైనా దేశంలో ఇండియా కూడా బతకాలని వస్తే మా ఆడబిడ్డలు వ్యవసాయ కూలి ఓట్లకి ఎదుగుతుందో 10కి 5 పథకంలో 400 రూపాయలు కూలి 400 రూపాయలు. భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్రాలు ఎక్కడి నుంచి ఇస్తామని చెప్తున్నామే పెంచుకుంటే తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పెద్ద ఇందిరమ్మ తల్లి ఏ గ్రామంలో పూజలు పట్టున్నా ఇందిరమ్మ గృహ నిర్మాణ సముదాయం లేని గ్రామం లేదు. 10 మళ్ళీ కాకి కోసం వచ్చింది. ఒక్క సంవత్సర కాలంలో 3,500 ఇల్లు చెప్పంటున్నాను. 5 సంవత్సరాల్లో మొత్తం రాష్ట్రంలో 20 లక్షల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టే విధంగా కార్యక్రమం ఆరంభించిన కాంగ్రెస్ పార్టీ. ఇల్లు లేని ఎవరు కానీ తల్లి కాంగ్రెస్ పార్టీ కోట ఏంటంటున్న విజయ. కానీ ఇల్లు లేని ఎవరైనా మంచిదే కాక మీకు ఇల్లు ఇప్పించి ఇల్లు కట్టించే విధంగా 5 లక్షల రూపాయలు మంజూరు చేయడానికి మా తల్లిదండ్రులు ఎస్సీ ఎస్టీలు గిరిజనులకు 1 లక్ష అదనంగా 6 లక్షలు చెప్పనుకున్నా. ఇది మా అబద్ధమే. నేను లేదా అబద్ధం ఉన్నది. ఓటేమని చెప్పండి ఎందుకని ఎందుకయ్యా నేను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయా? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది. పోలవరం సురేష్ రెడ్డి గారయ్యా పోదల్లో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టబడాలన్నా సంక్షేమంగా అమలు చేయబడాలన్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మాత్రమే సాధ్యమవుతుంది. అభివృద్ధి గారు ఏమన్నాడు? అసలు చూడలేదు. 5 ఏళ్ళు వచ్చిందే 11 వచ్చిందా? పెద్ద మట్టి కన్నబోటు కూడా రాలేదు. చక్కెర కర్మాగారం పునర్వాహనం చెప్పాడు. మరి పోలీసు చక్కెర కర్మాగారం మూతపడేది ఎందుకో ఎన్ని గడుస్తున్నది. ఏమి అంటే నాకు అశ్రద్ధ అయింది. మళ్ళొక్కసారి గెలిచి చెప్తాను. నువ్వు గెలిచినట్టు నీతో నమ్మకం అవసరం లేదు. ఈ చక్కెర కర్మాగారం పెద్ద సురేష్ రెడ్డి గారు వారికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సాధించడంతో మొదటి మీకు సీఎంతో ఆధ్వర్యంలో ఏదైతుందో చక్కెర కర్మాగారం పునఃప్రారంభానికి అర్థం చేసుకున్నాము. కమిటీ మోకలు పర్యటించింది, మెల్బల్ పర్యటించింది. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో సరిగ్గా సంవత్సరాల కాలం 25 డిసెంబర్ నాటికి ఏదైతుందో పోలవరం చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేసే విధంగా కార్యక్రమం రూపొందించే ముందుకు పోతుంది కాంగ్రెస్ పార్టీ. గమనించండి, రైతు అడ్డగా నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పండి. ఆడబిడ్డలు ఉన్నారమ్మా, పేరు ప్రయాణం చేయాలని చెప్పాలంటే మీరు తల్లియారికి పోతారు, దైవ దర్శనాలు పోతారు, బజార్లు పోతారు. ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కడికి వెళ్ళిపోండమ్మా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పండి. ఇది మా వద్ద తల్లి. అడుగులు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా ఉచిత రవాణా సౌకర్యం అమలు చేయబడుతుంది. ఆడబిడ్డలు ఉచిత రవాణా సౌకర్యం కల్పించేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. కాంగ్రెస్ ఎందుకు ఓటాలని చెప్తున్నాను. నేను ఇవాళ ఏదో 4 కార్యక్రమాలు రైతాంగం గురించి చెప్పినా, రైతు గురించి చెప్పినా, చక్కెర కర్మాగారం గురించి చెప్పినా, ఆడబిడ్డ ఉచిత రవాణా చెప్పిన వంట చేస్తామా సిలిండర్ ముందు ఎంతుంటే 2014లో 400 రూపాయలు ఉంటాయి. 8 వందల 1100 1200 పడుతుంది. ఆడబిడ్డలకి ఏదైతుందో సిలిండర్ నుండి భారం కావద్దని చెప్పని 500 రూపాయలకు అదనంగా ఎంత చెల్లించినా కానీ ఆ భారాన్ని ఏదైతుందో ప్రభుత్వం ప్రభుత్వం భరిస్తూ మీకు 500 రూపాయలు చెల్లించేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అవునగా చెప్పండి. అంతేకాదమ్మా మన గృహ
సంవత్సరాలకి ఇంటికి విద్యుత్తు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు అంటే యూనిట్కి 5 రూపాయలు అయినా కానీ 200 రూపాయలే యూనిట్కి 5 రూపాయలు అంటే 200 యూనిట్లకి ఇస్తారు 200 ఇంటూ 5 రూపాయలు 1000 రూపాయలు. రైతాంగానికి ఉచిత విద్యుత్తుతో పాటుగా గృహాలకు ఆడబిడ్డలకు ఏదైతుందో ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు చేస్తున్నాయి. ఏ మందులైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. आपको कभी दवा लो उसके ऊपर रहता उसके ऊपर लिखे रहता एक्सपायरी डेट पार्लियामेंट का पार्लियामेंट सब्जेक्ट वाले पूरा एक्सपायरी डेट अगले राष्ट्रपति में भी पार्लियामेंट का पार्लियामेंट सब्जेक्ट वाले नहीं तो अधिक काल पर में मुक्ति होगी इवाले नहीं तो ई प्रांत में बात में मैं एवढे विधंगा कांग्रेस पार्टी पार्लियामेंट సభ్యత్వం మీ అందరి ప్రయత్నం నిధులతో జీవన్ రెడ్డిగా కాపాడుతున్నాడు. ఈ ప్రాంతాన్ని గారికి దయచేసి మీ అందరితో మద్దతు కోరడానికి మరి యోగ్యత నిజంగా రైతుల భారత ప్రాంతంలో ఇక్కడ కూడా పంట పొలాలు పచ్చయ్యారు. నిజంగా ఇంత అభివృద్ధి అంటే మార్తగడి కూడా ఏదో ఒక ప్రాంతం సాగునీటి మధ్య గ్రామాలు ఉన్నాయి. అందరం కూడా పెరిగిన దగ్గర శ్రీరామనగర్ 15 కిలోమీటర్లు మొత్తం అనుకుంటూ రావాలన్న మాకు కొన్ని గ్రామాల్లో రావున్నాయి విద్యుత్పై ఆధారపడే పట్టున్నాం. కానీ పోదాన్ని వారం రోజులు ప్రయత్నిస్తున్నా ఎక్కడికి వెళ్ళబడి చెప్పంటున్నా సాగునీటి మధ్య గ్రామం లేదంటే అది ఏం కాదు. ఈ ప్రాంతం పోతే నియోజకవర్గం నిజామాబాద్ పాలన నియోజకవర్గమే కాదు యావత్ రాష్ట్రం నేతృత్వంలో ఒక అభివృద్ధి నియోజకవర్గం నిలబడాలని చెప్పారంటే సుదర్శన్ రెడ్డి గారికి తోడుగా నాకు అవకాశం కల్పించబోతున్నాను. నేను వారికి అండగా నిలబడే విధంగా వారికి కార్యపడి లేదు అది నేనైతే చేస్తాను కాదు. ఏదైనా కానీ ఏదైతుందో శ్రీరామచంద్రుడు ఆంజనేయ శ్రీరామచంద్రుడు ఏదైతుందో 20 కాదు ఆంజనేయుడు తోడైంది. ఆంజనేయుడు ఏదైతుందో ఒక విధమైనటువంటి ఆంజనేయ భక్తితో సురేష్ గారికి ఒక సోదరుడిగా చెప్పంటారు. నాగడ మొత్తం రాష్ట్రంలో వాయిదా పెట్టే సుదర్శన్ గారు ఒకటే చెప్పారు. నాకు 73 ఏళ్ళు నాగడ పెద్దోడు ఎవరైతే సుదర్శన్ గారు ఒక్కరు మాత్రమే ఆయన నాగడ 50 పెట్టా చెప్పారు. నేను మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తా చెప్పంటే సుదర్శన్ గారు మాత్రమే గౌరవిస్తారు. రేవంత్ రెడ్డి గారు కూడా నాగడ చిన్న వాయిదానే కాదు రాజకీయాల్లో కూడా నాగడ చిన్న చెప్పండి. ఆయనకు అవసరం సలహాలు చేస్తాం. ప్రభుత్వంలో పాలన ఏ విధంగా ఉండాలి, ప్రజలు ఏ విధంగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మంచిగా తెచ్చుకోవాలని సలహాలు సూచనలు రేవంత్ రెడ్డి చేస్తాం. ఆ వాయిస్ అమ్మమాకు దాన్ని దృష్టిలో పెట్టుకునే 2 సార్లు ఎన్నికలు ఆశ్చర్యంగా పొందుతున్నా కానీ మా అనుభవాలు ఎన్నికల్లో ఉపయోగించిన బాగుంటుంది పార్లమెంటరీ సభ్యత్వం అవకాశం కల్పించింది. నేను దయచేసి ఎక్కువగా సమయం తీసుకోకుండా నేను పాల్గొనబోతుంది కాబట్టి మీరు అన్నింటి పాల్గొన్న అనుమతించినట్లయితే నేను ఇక్కడికి నాకు వాళ్ళకి అట్లా బయలుదేరింది. ఇది నాకు 3 గంటలు టైం అక్కడ కానీ దాంట్లో ఆశగా నాకు చేస్తే ఎందుకంటే అందరూ కూడా అందరూ వేచి చూస్తుంటారు. దయచేసి పెద్ద సురేష్ గారు మరి దయచేసి అనుమతిస్తాను కోర్టులో నేను ఇక్కడికి వెళ్తాను. ఏదైతే ఇబ్బంది లేదు మహాత్మ ఏదైతుందో అక్కడ మన శాస్త్రజ్ఞులు వాళ్ళు స్వీకరింపులు పడుతున్నాడు. ఆయన ఆయన మార్గదర్శనం అవసరం ఉంది కాబట్టి మీకు అనుమతించినట్లయితే నేను పాల్గొన్న ప్రొసీడ్ అయినా ఇక్కడ ఏదో కార్యక్రమం చెప్పే విధంగా రేపు ఎన్నికలు మనం ఏ విధంగా మెజార్టీ సాధిస్తానో మరి ముందుకు పోవడానికి మీరు నాకు అవకాశం కోరుతూ అगर भारत में अंदाजी भी हमारे साथ हो मैं సోదరు గోవింద్ గారు ముఖ్యంగా
రేపు రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గాన్ని పర్యవేక్షించడంతో పాటుగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయపథాన్ని తీసుకెళ్లే విధంగా బాధ్యత నిర్వహిస్తున్న ఈ ప్రాంత ప్రియతమ నాయకులు, రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత బోర్డు శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ గారైనటువంటి మిత్రులు సాహెబ్ అంబానీ గారు, బేస్బల్ అభివృద్ధి వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రీజనల్ మండల్ వివిధ గ్రామాల నుండి తరలి వచ్చిన సోదరు కాంగ్రెస్ కార్యకర్తలు, తల్లులు, అభిమానులు, మా ఆడబిడ్డలు, పార్టీ సోదరులకు అందరూ వివరంగా నమస్కారం చెప్తూ వాస్తవంగా ఈ కార్యక్రమం తదుపరి బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇంకో సమావేశం పాల్గొంటున్నందున ముందుగా మాట్లాడి మీ అందరూ తీసుకొని అక్కడ బాల్కొండ కూడా అక్కడి సమావేశంలో పాల్గొన్న భావనతో ముందస్తులో మాట్లాడుతున్న మీ అందరూ అందరూ కోరుతూ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు వారి సుదీర్ఘ ప్రజా జీవితం ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా, మంత్రిగా సేవలు అందించేసి నేను గడిచిన 4 రోజులుగా గమనిస్తున్నాను. సాగునీటి కష్టలకు సంబంధించి జనంలో భోజన నియోజకవర్గం 100% సాగునీటి అందజేస్తుంది. అది నిజాం సాగర్ ప్రాజెక్ట్ నాయకులు మీరే కానివ్వండి, మన అజీ సాగరే కానివ్వండి, ఏ రకంగా చూసినట్టు ఏదైతుందో 50 వర్గాన్ని సాగునీటి సంస్థగా ఖర్చు చేయబడిన విధంగా ఇప్పుడే మిత్రులు మోబీ గారు చేస్తున్నట్టు రెంజల్ మండలం సంబంధించి ఇక్కడే కానీ నవీపేటే కానీ నిజాం సాగర్ అసలీకరణతో పాటుగా అలీ సాగర్ ప్రాజెక్ట్ కాలంలో కూడా అసలీకరణ చేయడంతో మన ప్రాంతం అంతా 2 పంటలు పండుగ అవకాశం వచ్చిందమ్మా చెప్పండి. దాంతో పాటుగా ఎక్కడైతే కాలువ నీళ్ళు మనం పొందలేమో భావంపై ఆధారపడ్డ రైతాంగాన్ని కూడా విద్యుత్ భారం కాకూడదనే భావనతో 2004లో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేశారని పెట్టి దేశంలో ఎక్కడ కూడా లేదని అంటున్నా. కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత రైతాంగానికి విద్యుత్ భారం కాకూడదనే భావనతో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని కూడా అమలు చేశారని పెట్టి గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొనసాగించి మళ్ళీ ఈ రోజు కూడా చెప్పట్టున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఏ విధంగా ఇబ్బందులు ఎదురు కాకుండా పంటకు సరిపడే విధంగా సాగునీటి సౌకర్యమే కానీ ఉచితంగా విద్యుత్ కల్పింపజేసి రైతులు అండగా నిలబడుతుందని చెప్పండి. మనం పండించిన పంటలు ధాన్యం సేకరణ 2004కి పూర్వం ఏదైతుందో అలా 450 రూపాయలు పర్ క్వింటల్ ఉంటే రైతుల దోపిడీ మనం చెల్లింది కాదు. రైతుల దోపిడీ నుండి రైతులు కాపాడాలనే భావనతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గ్రామాల ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ ధాన్యం సేకరణ కేంద్రాలతో రైతుకు ఏ విధమైన రవాణా భారం లేకుండా మనకి అర్జీ లేదు, అమాది లేదు, గ్రామ స్థాయిలో ధాన్యం సేకరణ కేంద్రాలు నిర్వహింపజేస్తూ రైతులు అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ. రైతు ఎన్నికల పోటీలో మీరు ప్రధానంగా కాంగ్రెసే కానీ భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ రాష్ట్ర సమితి కానీ చెప్పంటున్నా 3 రాజకీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో అమలు చేసిన విధానాలు భారతీయ జనతా పార్టీ మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? తెలంగాణ ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం, ధాన్యం సేకరణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాం, రైతులు ఏం చేస్తుందో ఉత్పత్తి వ్యయం పెరగడంతో
రుణవిందు చేయాలని భావన చక్కగా కుదరకపోతుంది. అదే భారతీయ జనతా పార్టీ రైతాంగ రుణమాఫీ చేయాలని చెప్పంటే రైతు సోమపోతుంది సాధ్యం కాదని చెప్పండి. నేను అనేదలుచుకున్న నేను దేశంలో బడా పెట్టుబడిదారులు అదాని అంబానీ వారికి ఏదైతుందో ఇప్పుడు లక్షల కోట్ల ఏదైతుందో ఎన్పీ అకౌంట్ అని మరి వారికి మాఫీ చేస్తూ మరి వాళ్ళు సోమపోతు ద్వారా మరి కాంగ్రెస్ పార్టీ 2008-9లో యూపీఏ ప్రభుత్వం అన్నాడు సోనియా గాంధీ గారు చైర్పర్సన్ గా యావత్ భారతదేశంలో మాఫీ చేసినట్టుగా రాజకీయ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం చూస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.